హై వర్స్ నేను మీ ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ సిరీస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు కూడా ఒక టెక్ ఫ్రీడమ్లో ఒక మంచి ఆప్షన్ గురించి అయితే ఈ ఒక వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని చూసినట్లయితే కనుక, న్యూగా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినామని మీ యొక్క మొబైల్ యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మా యొక్క వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేసినట్లయితే కనుక తప్పకుండా ఆ యొక్క వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ అయినా సరే అడగవచ్చు. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. టెక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, టెక్ డాష్ ఫ్రీడమ్ ఈ రకంగా రీడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ టెక్ ఫ్రీడమ్. ఈ యొక్క అప్లికేషన్ మనకి ప్లే స్టోర్లో దొరకడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. వివిధ రకమైనటువంటి అప్లికేషన్స్ అయితే సెర్చ్ చేసినప్పుడు రావచ్చు. అట్లా మీరు వేరే అప్లికేషన్స్, ఫేక్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయకుండా ఉండాలంటే మాకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. దాంట్లో అప్లికేషన్ అయితే షేర్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోగలరు. టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. మనకి టెక్ ఫ్రీడమ్కి సంబంధించి ఇప్పుడు వరకు 5 వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 6 వీడియో అనమాట. ఏ ఆప్షన్ గురించి, ఏ టూల్ గురించి తెలుసుకోబోతున్నామంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. రైట్ స్వైప్ చేస్తూ వస్తుందని ఫ్రెండ్స్. ఇమేజ్ జనరేటర్. ఒక ఇమేజ్ని మనం ఎలా జనరేట్ చేయవచ్చు అన్నదైతే కనుక ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఇమేజ్ జనరేటర్, ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. Image generator. Showing English open parent UK close parent open parent QWERTY close parent. ఓకే, ఇక్కడ కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. సెండ్. Editing. Message colon. Edit box. ఇప్పుడు మెసేజ్ మనం ఇక్కడ ఒక నేమ్ కానీ ఇచ్చినట్లయితే కనుక మనకి ఇమేజ్ రూపంలో జనరేట్ అయ్యేతే వస్తుంది. మనం ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇద్దాం. Capital W with capital A, capital A. Deleted. Capital S. W A N M I space R Romeo T E E X X delete C H space I N space T T E E L Y Y delete Y Y Y delete Y Y U G U space Delulu keyboard hidden send button. ఓకే, ఇక్కడ నేను నేమ్ ఏం ఎంటర్ చేసాను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. స్వామి టెక్ ఇన్ తెలుగు మెసేజ్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేసి సెండ్ అయితే చేద్దాం. సెండ్, ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. క్రియేట్ ద ఇమేజ్. ఒకసారి అయితే చూద్దాం. ఇమేజ్ జనరేటర్. ఇది మనం ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇమేజ్ జనరేటర్ అని వచ్చింది. ఇమేజ్ జనరేట్ అవుతుందా అవడం లేదా తెలియడానికి మనకు ఒక సౌండ్ కూడా వచ్చింది. అట్లా ఇమేజ్ జనరేట్ అయిపోయిన తర్వాత ఇమేజ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా వచ్చింది. ఓకే, మనకి ఏవైతే ఇండికేట్స్ ఇవ్వాలో ఆ యొక్క ఇండికేట్స్ అయితే టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేద్దాం. ఓకే, మనం ఇచ్చిన నేమ్, మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్. ఓకే ఓకే, ఇమేజ్ అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఈ యొక్క ఇమేజ్ మీకు నచ్చకపోతే రీజనరేట్ ఇమేజ్, అక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఇంకో ఇమేజ్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు రెడీ స్వైప్ చేద్దాం. మెసేజ్ అనమాట. మళ్ళీ మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ యొక్క నేమ్ అయితే రాయొచ్చు. నేను ఇప్పుడు లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తాను. ఓకే, ఇమేజ్ అయితే వచ్చింది. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఓకే, ఇమేజ్ ఇన్ఫో అని రావడం అయితే జరిగింది. ఓకే, మన యొక్క నేము అట్లకి సంబంధించిన వివిధ రకమైనటువంటి అంటే కొన్ని షేడ్స్ కానీ అట్లా అవి పార్షియల్లీ బ్లైండ్స్కి అయితే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేద్దాం.
ఇమేజ్ ఇన్ఫో, Generated image. Image. జనరేట్ ఇమేజ్, Save image. Button. సేవ్ ఇమేజ్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మీ యొక్క గ్యాలరీలోకి అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. Share image. Button. షేర్ ఇమేజ్ ఎక్కడి నుంచి అయితే కనుక మీకు సంబంధించిన సోషల్ మీడియాకి కానీ లేదా మీ యొక్క పర్సనల్ చాట్కి కానీ షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Describe image. Button. డిస్క్రైబ్ ఇమేజ్. ఇక్కడ ట్యాప్ చేయడం వల్ల ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. ఈ యొక్క ఇమేజ్లో కలర్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ యొక్క ఫ్లవర్స్ ఏ కలర్లో ఉన్నాయి అవన్నీ ఈ యొక్క ఇమేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అంటే Share image. Describe image. Button. డిస్క్రైబ్స్ ఇమేజ్ అనమాట. ఈ యొక్క ఇమేజ్ మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. OCR image. Button. ఓసిఆర్ ఇమేజ్ అంటే ఓసిఆర్ టైప్లో డౌన్లోడ్ అవుతుంది. Report. Button. రిపోర్ట్, దీంట్లో ఏమన్నా బాక్స్ కానీ ఏమైనా ఉంటే కనుక రిపోర్ట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. 05: report. Button. Okay. Window image info. ఈ రకంగా అయితే తెలుసుకోవచ్చు. ఈ రకంగా మనం ఇమేజ్ అయితే జనరేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. Search. Home. Button. ఈ రకంగా మనం టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో ఇమేజ్ని అయితే జనరేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.